వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గతేడాది జూన్ 5న వారం రోజుల పరిశోధనల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అనూహ్యంగా అక్కడ చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరులు బుచ్ విల్మోర్లు 9 నెలల అనంతరం తిరిగి భూమిపైకి చేరుకున్నారు. ఈ ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్తంగా క్రూ 10 మిషన్ చేపట్టాయి. మార్చి 15న కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి బయలుదేరిన ఫాల్కన్ 9 రాకెట్ క్రూ డ్రాగన్ ను ఆదివారం ISS కు విజయవంతంగా చేరింది. డాకింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని 4 వ్యోమగాములు ISS లోకి ప్రవేశించారు. అనంతరం వీరికి బాధ్యతలు అప్పగించిన సునీత విలియమ్స్, విల్మోర్లు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:15 తిరుగు ప్రయాణం అయ్యారు. 17 గంటల అనంతరం డ్రాగన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోనికి బుధవారం తెల్లవారుజామున 2:41 ప్రవేశించింది. తర్వాత దాని ఇంజన్లను ప్రజ్వలింపచేశారు. ఈ సమయంలో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత గంటకు 17,000 మైళ్ల వేగంతో వ్యోమనౌక భూమి దిశగా పయనించింది. భూమికి చేరువయ్యే కొద్దీ అందులోని పారాచూట్లు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. క్రమంగా వేగం తగ్గించుకుంటూ గంటకు 116 మైళ్ల వేగంతో 4 పారాచూట్ల సహాయంతో గురుత్వాకర్షణ శక్తిని తట్టుకుంటూ ఫ్లోరిడా తీరంలో క్యాప్సూల్స్ సురక్షితంగా దిగింది. సరిగ్గా బుధవారం తెల్లవారుజామున 3:27 వ్యోమనౌక భూమికి చేరింది. అనంతరం నాసా, అమెరికా నౌకాదళ సిబ్బంది క్యాప్సూల్ వద్దకు చేరుకొని దానిని వెలికితీసి అందులోని వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. అనంతరం వీరిని హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 4 గంటల పాటు వైద్య పరీక్షలు జరుగుతాయి. తరువాత వారిని హెలికాప్టర్లో అక్కడి నుండి తరలిస్తారు. గత 288 రోజులుగా అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 288 రోజులు నుండి దివి నుండి భూమికి వచ్చిన భారతీయ సంతతి సంబంధించిన సునీత విలియమ్స్ ఈ రోజున అంతరిక్ష యాత్ర చేసుకుని తిరిగి రావడం చాలా సంతోషదాయకం. అక్కడికి వెళ్ళిన తర్వాత శాటిలైట్లో చాలా లోపాలు రావటం, మళ్ళీ తిరిగి వచ్చే ప్రయాణంలో చాలా గమ్యం చేరుకునే స్థానంలో అది ఫెయిల్యూర్ అవటం, మళ్ళా వెమ్మటే నాసా నుంచి కొత్త యోగా మళ్ళా మిషనరీని పంపించి ఆమెను మళ్ళీ తీసుకురావడం, ఇదంతా కూడా చాలా ఒక అద్భుతమైన ప్రక్రియ. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా శాస్త్ర సాంకేతిక విలువలను పెంచడం కోసం, రేపటి ప్రపంచం అభివృద్ధి చెందడానికి కావాల్సిన సాంకేతిక నిపుణులని దాని నుంచి శాటిలైట్ నుంచి తీసుకురావడానికి కానీ అన్ని విషయాల్లోనూ కూలంకషంగా తెలుసుకోవడం కోసం వెళ్ళిన మన భారత సంతతికి చెందిన దీపక్ పాండ్యా గారి కుమార్తె సునీత విలియమ్స్కి, అదేవిధంగా ఆవిడకున్న దైవభక్తి, మనం పోయినసారి కూడా ఆమె ప్రయాణంలో ఆమె ప్రశ్నల సమాధానం చెప్పారు. తన ఎంట భగవద్గీతను తీసుకుని వెళ్ళటం, అది నాకు చాలా ప్రేరణ కలిగిందనటం, ఇది ప్రపంచం అంతా కూడా గమనించటం, అలాంటి మహోన్నత వ్యక్తి ఈ రోజున మళ్ళీ తిరిగి రావటం భారతదేశమే కాదు యావత్ ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఒక మహిళ ఆ విధంగా దేశం కోసం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి కోసం తన యొక్క శరీరాన్నే కాదు, తన మనసునే కాదు, అన్నిటినీ కూడా దృఢంగా చేసుకుని ఈ రోజున ఈ విజయం సాధించి మనందరికీ కూడా అభివృద్ధిలో ఫలాల్లో భాగస్వాములు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున, వాస్తవ భగీరథ తరఫున ఆమెకి మేము శుభాభినందనలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. వైసీపీ అనాలోచిత నిర్ణయాలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యలో ప్రమాణాల పెంపుకు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ పాలనలో 5వ తరగతి విద్యార్థి 2వ తరగతి పుస్తకం చదివేందుకు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. జీవో 117లో స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్ లో చేరారని తెలిపారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్ర చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్కు దూరమయ్యారని, దీనిపై చర్చకు తాము సిద్ధమని నారా లోకేష్ సవాల్ చేశారు. అంతేకాకుండా
85% మంది పిల్లలు 3వ తరగతి పిల్లలు కనీసం 2వ తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు. 63% అంటే 5వ తరగతి పిల్లల్లో చూస్తే 63% మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే కనీసం 50% మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు. 3వ తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష 60% మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు. 8వ తరగతి పిల్లలు చూస్తే 55% మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష. 90% మంది 3వ తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేవని ఏసర్ రిపోర్ట్ పేర్కొనడం జరిగింది అధ్యక్ష. మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష. సుమారుగా 12 లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలకి వచ్చింది. ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలోచిత అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష. ఆ జియోనే 117 జియో. ఆ 117 జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనక అక్కడి నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాం అనేది జరిగింది. వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు. ఇప్పటికే వైసీపీకి 4 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీలో మర్రి రాజశేఖర్ కీలక నేతగా ఉన్నారు. రాజశేఖర్ పార్టీని వీడి వెళ్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మర్రి రాజశేఖర్ రాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారనే వార్తలకు బలం చేకూరింది. వైసీపీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరుపేట టికెట్ ఇవ్వగా ప్రతిపాటి పుల్లారావుపై ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా చిలకలూరుపేట టికెట్ ను విడుదల రజనీకి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు. విడుదల రజనీకి ఈ మధ్య కాలంలో చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజనీ తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరుతారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు సమాచారం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మని సన్మానించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ చేనేత సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.